న్యూస్ యాంకర్ సాంబశివరావు గారు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. తనను ట్రోల్ చేస్తున్న వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ట్రోలింగ్ కు దారితీశాయి. నన్నే ట్రోలింగ్ చేస్తారా అంటూ టీవీ5 లైవ్ లో తన ఆవేదన వ్యక్తం చేసిన సాంబశివరావు గారు ఏకంగా ప్రజలకు ఒక బంపర్ పిలిపించారు. అదేంటంటే సోషల్ మీడియా చూడటం మానేయండి. సాంబశివరావు గారికి సోషల్ మీడియా ట్రోలింగ్ కొత్త కాదు. నిత్యం ఏదో ఒక కారణంతో ఆయన చర్చలో ఉంటుంటారు. అయితే ఈసారి ట్రోలింగ్ పరాకాష్ఠకు చేరడంతో ఆయన టీవీ వేదికగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తన ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆయన ఆక్రోశాన్ని అర్థం చేసుకుని నెటిజన్లు ఈ వీడియోను కూడా వదలకుండా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. సాంబశివరావు గారి పిలుపును నెటిజన్లు అత్యంత ఫన్నీగా మార్చేశారు. ఈ పిలుపు మేరకు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా సంస్థలైన ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తమ ఇండియా ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించుకున్నట్టుగా జోకులు పేల్చుతున్నారు. అంతర్జాతీయ ప్రముఖ యాంకర్ టీవీ5 సాంబశివరావు దెబ్బకు ఆయన పిలుపు మేరకు తమ ఇండియా ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించిన సోషల్ మీడియా కంపెనీలు టీవీ5 సాంబశివరావు టార్చర్ ఆ రేంజ్ లో ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. కమాన్ ట్రోల్ చేయండి చూద్దాం. ఎంత ట్రోలింగ్ చేశారు? నేనేం పట్టించుకోను. అసలు సోషల్ మీడియానే చూడటం మానేయండి. ఆటగాళ్ళ గురించి మాట్లాడాను, మహిళామణుల గురించి మాట్లాడాను. లోకేష్ గారి స్ఫూర్తి చాలా ముఖ్యమైంది. సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, తర్వాత మనకు చాలామంది రోహిత్ శర్మ, లోకేష్ అండ్ జైషా వీళ్ళందరూ పక్కపక్కన కూర్చొని ప్రోత్సహించారు. వారి స్ఫూర్తితో గెలిచారని చెప్పారు. బాంబే నుంచి 2-3 నాతో మాట్లాడారు అని చెప్పాను. ఎందుకు ట్రోలింగ్ చేశారు? విపరీతంగా మాట్లాడారు. జాకీల్ అనే ఎవరికి జాకీల్ కావాలి? అసలు సోషల్ మీడియానే చూడటం మానేయండి.